హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ కర్రీ ఇలా గ్రేవీలా రావడానికి నేను ఇలా ట్రై చేశాను. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఈ కర్రీ పుల్లగా చాలా టేస్ట్ బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లు, 2 పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటాలు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, తరువాత పసుపు, జీలకర్ర, నూనె, ఉప్పు, కారం, ధనియాల పొడి మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి. తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్కి ఇలా చాకుతో ఘాట్లు పెట్టుకుంటే గ్రేవీ లోపలికి వెళ్ళి ఎగ్ చాలా టేస్ట్గా ఉంటుంది. తరువాత స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక కళాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత పసుపు, ఉప్పు, చిటికెడు కారం వేసి ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ని ఫ్రై చేయడం వల్ల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ ఎగ్స్ అన్నీ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరొక బాండీ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర, కరివేపాకు వేస్తే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి, ముందు ఆనియన్స్ పచ్చిమిర్చిని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేట్టు ఫ్రై చేయాలండి. ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ రావడానికి పసుపు, ఉప్పు కొంచెం వేస్తే త్వరగా ఆనియన్స్ మగ్గుతాయి. ఇలా మగ్గిన ఆనియన్స్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాస్ని వేసి ఒకసారి తిప్పి మూత పెట్టి ఒక 10 నిమిషాలు వేగనివ్వాలి. నిమిషాల తర్వాత టమాటాస్ అన్నీ వేగిపోయాయండి. ఇలా నూనె పైకి తేలితే టమాటాస్ వేగినట్టే. ఈ టైంలోనే మనకి రుచికి సరిపడినట్టు ఉప్పు, కారం వేసి ఒకసారి తిప్పి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి చింతపండు రసాన్ని ఇందులో వేసి ఒక 10 నిమిషాలు అలా ఉండనివ్వండి. చింతపండు రసం వేయడం వల్ల పుల్లగా చాలా టేస్ట్ బాగుంటుందండి. 10 నిమిషాలు మూత పెట్టి అలా ఉన్నిస్తే చింతపండు అంతా ఎగురుతుంది, గ్రేవీలా తయారవుతుంది. ఈ టైంలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ని అందులో వేసి అలా ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి. నెక్స్ట్ అందులోనే ధనియాల పొడి వేసి ఒక 10 నిమిషాలు అలా గ్యాస్ సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉంటే గ్రేవీ అంతా ఆ గుడ్డు లోపలికి వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ కర్రీ మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఇలా నూనె అంతా పైకి వచ్చిందంటే కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి. ఇలా ఒకసారి తిప్పి మన టేస్ట్ ఒకసారి చూసుకొని ఉప్పు సరిపడకపోతే వేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడం. థ్యాంక్ యూ.